నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. మా గ్రామానికి రోడ్డుని పూర్తి చేయండి మహాప్రభు అని వేడుకుంటున్న గిరిజన కుటుంబాలు. వర్షాలు వస్తే వరదలే, బురదలో నడవలేక అవస్థలు పడుతున్న గ్రామ గిరిజనులు. ఈ బాధలు ఇంకా ఎన్నాళ్ళు? ఎంతకాలం? ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ మొండి వైఖరి మూలంగా తీవ్రంగా నష్టపోతున్న గిరిజన వాసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ సుందరయ్య నగర్ గ్రామంలో సుమారుగా 50 కుటుంబాలు ఉన్నాయి. గత 2022 సంవత్సరంలో మంజూరైన రోడ్డు ఇంతవరకు పూర్తి కాలేదు. 2024 సంవత్సరం పూర్తి కావస్తుంది, అయినా పూర్తి కాలేదు. అప్పుడున్న అధికారులు గాని ఇప్పుడు ఉన్న అధికారులు కానీ రోడ్డు సమస్యని పట్టించుకోవడం లేదు అని తెలియజేశారు. జబ్బులు వచ్చిన మంచాలు పట్టుకుని ఇంటికాడనే ఊర్లోనే ఉండడం అవుతుంది. ప్రభుత్వాలు మారినాయి, అధికారులు మారినారు కానీ మా గ్రామ రోడ్డు సమస్యను మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామ పెద్ద మడివి రమేష్ ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి మంజూరైన రోడ్ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు చూపెడతాం నాటేసేది జమ్నే అక్కే తిప్ప తిప్ప వెన్ వాటర్ పోతాయి నీ చంపడన్నా మొత్తం దమ్ముతో పంట పండాలనే కాదు రోడ్డు పోసింది ఎండిపోవాలన్నా గోదావరి దగ్గర ఉన్నది నీళ్ళు లాగిపోతే కూడా ఆ గోదావరి మన సుందరనగర్ రోడ్డుకి నాటేయడం జరుగుతుంది. ఈ రోడ్డు 2022 సంవత్సరంలో
శాంక్షన్ అయింది. 1,56,00,000 శాంక్షన్ అయ్యి ఉన్నది. బోర్డు కాడ ఉంది ఆల్రెడీ. ఆ బోర్డుకే పరిమితం అయిపోయింది తప్ప రోడ్డు మట్టుకు ఎప్పుడు పూర్తి కాలేదు, అట్టనే ఉండిపోయింది. కాబట్టి తక్షణమే ఈ రోడ్డుకు పూర్తి చేయాలని చెప్పేసి మా ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా జారం జబ్బు వస్తే మొత్తం ఘోరంగా మంచాలలో పడి అట్టనే ఉండిపోయటం జరుగుతూ ఉంది. కాబట్టి అప్పుడున్న అధికారులు కానీ ఇప్పుడున్న అధికారులు కానీ అసలే ఈ సమస్యని గుర్తించి పనిచేస్తలేరు. తక్షణమే మాకు గుర్తించి పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామ పంచాయతీ చుంద్రయ్య నగర్ గ్రామం. దీనికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది, 1.5 కిలోమీటర్ ఉంటుంది. అయినా ఇంతవరకు పూర్తి కాలేదు. ఎప్పుడంటే 2003 సంవత్సరంలో 2023లో పోసారు కానీ కొద్ది మాత్రమే పోసారు, అది పూర్తి కాలేదు. 1,56,00,000 రూపాయల నిధులు శాంక్షన్ అయ్యి వచ్చి ఉన్నది. అయినా అప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టు మొండి వైఖరినా లేకపోతే అధికారులది మొండి వైఖరినా అనేది మాకు అర్థం కావట్లేదు. ఆ నిధులు ఎటుపోయినాయి అనేది అర్థం కావట్లేదు. వెంటనే ఆ నిధులు తీసుకొచ్చేసి మళ్ళీ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఆ నాటు వేసేది చూపెడతాం. మొత్తం బురద ఉన్నది, విద్యులు అయిపోయి ఉన్నది. కాబట్టి జారం జబ్బు పడ్డా కానీ బయటికి వెళ్ళే పొజిషన్లో లేదు. ఆనే జబ్బు పడి చచ్చిపోవటం జరుగుతూ ఉన్నది. కాబట్టి తక్షణమే దీనికి చేపట్టాలని చెప్పేసి మేము కోరుతాను. ఇప్పుడు చూపెడతాం నాటేసేది. जमने మొత్తం దమ్ముతో పంట పండాలనే కాదు రోడ్డు పోసింది, ఎండిపోవాలన్నా గోదావరి దగ్గర ఉన్నది. నీళ్ళు లాగిపోతే కూడా ఆ గోదావరి పెడతాం.